చేతి వంటకి స్వాగతం. ఈ రోజు మన వంటగదిలో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి. అదేమిటంటే పుదీనా చికెన్ కర్రీ తయారు చేసుకుందామండి. ఇప్పుడు పుదీనా చికెన్ కర్రీకి మనం చికెన్ ని మ్యారినేట్ చేసుకుందాము. 1/2 కిలో చికెన్ తీసుకున్నాను నేను. ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. 2 స్పూన్లు సాల్ట్ వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. 1 కప్పు పెరుగు తీసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలా కలుపుకుందాము. దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాము. కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని గిన్నెని పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఆనియన్స్ని 3 తీసుకున్నానండి. ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. వీటిని ఇప్పుడు వేయించుకుంటాను. వీటిని గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయలు మగ్గడం కోసం నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిచ్చుకుందాము. ఉల్లిపాయలు మగ్గిపోయినాయండి. మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకుందాము. కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలండి. ఇప్పుడు చికెన్లోకి పుదీనా పేస్ట్ రెడీ చేసుకుందామండి. పుదీనా, కొత్తిమీర, 6 పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. చికెన్ మగ్గిందండి. నేను పేస్ట్ చేసుకున్న పుదీనా పేస్ట్ని వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటున్నానండి. పుదీనా చికెన్ కర్రీ అయిపోయిందండి. ఇది మనకి అయిపోయినట్టు తెలియాలంటే మనకి ఆయిల్ అనేది పైకి వస్తుందండి. దాన్ని బట్టి మనకి కర్రీ అయిపోయినట్టే. అంతేనండి, ఎంతో నోరూరించే పుదీనా చికెన్ కర్రీ రెడీ. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అమ్మమ్మ చేతి వంట.